హాయ్, దిస్ ఇస్ డాక్టర్ మెహర్లక్ష్మి, మెడికల్ ఆంకాలజిస్ట్. స్వీట్స్ అంటే అందరికీ ఇష్టం అండి. కానీ స్వీట్స్ వల్ల బాడీకి చాలా హానికరం, అంటే చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయి. మీరు పిల్లల్లో చూసుకుంటే చైల్డ్ ఒబిసిటీ, అంటే పిల్లల్లో ఒళ్ళు పెరిగిపోవడం చాలా కామన్గా చూస్తున్నాం. పిల్లలు చాలా లావుగా అయిపోతున్నారు, బొద్దుగా అయిపోతున్నారు. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఒకటి ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ వాడుకుంటున్నారు. సెకండ్ థింగ్ రిఫైన్డ్ షుగర్స్. ఈ స్వీట్స్లో వాటి రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువ అవడం వల్ల చాలా ఈజీగా ఒబిసిటీ వచ్చేస్తుంది. ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా చూస్తే ఈ స్వీట్స్ వల్ల ఈజీగా బరువు పెరిగిపోతున్నారు. అయితే స్వీట్స్ ఎందుకు అందరికీ అంత ఇష్టం అంటే, స్వీట్స్ తింటే ఒక ప్లెజెంట్ సెన్సేషన్ వస్తుంది బ్రెయిన్లో. అంటే స్వీట్స్ వల్ల కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, వీటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. అంటే డోపమిన్ అని, సెరోటోనిన్ అని, ఎండార్ఫిన్స్ అని. వీటి వల్ల ప్లెజెంట్ సెన్సేషన్ వల్ల మనకి స్వీట్స్ అనే ఆలోచన వస్తే ఒక మంచి ఫీల్ వస్తుంది, స్వీట్స్ తినాలనిపిస్తుంది. సో మనకి స్వీట్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టం కదా. సో ఎలా తినాలి అంటే, మన రిఫైన్డ్ షుగర్స్ తగ్గించుకుని మనకి దుష్ప్రయోజనం లేకుండా మన స్వీట్స్ ఎలా ఎంజాయ్ చేయొచ్చు అంటే మనకు కొన్ని రకాల స్వీట్స్, టోటల్లీ ఏ రకం స్వీట్ అయినా బాడీకి ఎంతో కొంత హాని చేస్తుంది. కానీ స్వీట్ బాగా రిఫైన్డ్ షుగర్స్ బాగా తగ్గించుకుని ఈ బెల్లం అది బాగా తగ్గించుకుని ఏ రకం స్వీట్స్ చేసుకోవచ్చు అంటే, ఈ మూడు విభాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ఏంటంటే నట్ బేస్ స్వీట్స్. అంటే ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు లాంటివి ఇంట్లోనే చేసుకోవచ్చు. షుగర్ లేకుండా, బెల్లం కూడా లేకుండా, అందులో ఉన్న కేవలం ఈ డేట్స్ వల్లే, ఖర్జూరంతోనే స్వీట్నెస్ వస్తుంది. సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఇది కూడా మితంగా తినాలండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్ లడ్డు కూడా అది మంచి ఎక్కువ చాలా క్యాలరీస్ వస్తాయి. చాలామందికి అపోహ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ బాడీకి చాలా మంచిదని, కానీ మితంగా మాత్రమే తినాలి. ఎందుకంటే డ్రై ఫ్రూట్ లడ్డు కూడా బాడీ వెయిట్ ఈజీగా వచ్చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రూట్ బేస్డ్ స్వీట్స్, ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్ బేస్డ్ స్వీట్స్. అంటే కస్టర్డ్ లాంటివి, ఆర్ జస్ట్ ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని అది ఒక స్వీట్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. ఆర్ ఇంట్లో చేసుకునే క్యారెట్ హల్వా, అంటే క్యారెట్ తురిమి చేసుకోవచ్చు విత్ చాలా తక్కువ షుగర్. ఎందుకంటే అది మన చేతిలో ఉంది కాబట్టి పిల్లలకి స్వీట్ తినాలనిపిస్తే తక్కువ షుగర్ యాడ్ చేసుకుని మన ఇంట్లోనే ఈ క్యారెట్ హల్వా లాంటివి, ఆర్ కొన్ని రాష్ట్రాల్లో జాక్ ఫ్రూట్ హల్వా కూడా చేసుకుంటారు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందులో షుగర్ కంటెంట్, రిఫైన్డ్ షుగర్ కంటెంట్ చాలా తక్కువ వేసుకుని, బయట కొన్న వాటిలో చాలా షుగర్ ఉంటుంది. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచిది. థర్డ్ టైప్ ఆఫ్ స్వీట్ ఏంటంటే ఈ దాల్ బేస్ స్వీట్. అంటే ఇంకా స్వీట్స్ తినాలి అనిపిస్తే ఈ పప్పు బేస్ స్వీట్స్ ఆర్ సమ్వాట్ బెటర్. ఎందుకంటే ఇందులో పప్పులు అంటే సున్నుండలు లాంటివి, ఇట్లాంటివి ఏంటంటే మినపప్పు ఉంటుంది. ఈ పప్పు వల్ల ఎంతోకంత ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అండ్ మన ఇంట్లో చేసుకోవడం ద్వారా మనం తక్కువ బెల్లం కానీ, వీలైతే షుగర్ అవాయిడ్ చేసి తక్కువ బెల్లం వేసుకుని ఇంట్లోనే ఈ పప్పు బేస్ స్వీట్స్ చేసుకుంటే, సో మనకు ఆ స్వీట్ క్రేవింగ్ అనేది తగ్గుతుంది. సో స్వీట్ తిన్న ఆ ఆనందం కూడా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్వీట్స్ తినాలి, స్వీట్స్లో గుడ్నెస్ ఎంజాయ్ చేయాలి అంటే దయచేసి మనం స్వీట్స్ చాలా సెలెక్టివ్గా తినాలి. అండ్ ప్రిఫరబుల్లీ ఇంట్లో తయారు చేసుకుని రిఫైన్డ్ షుగర్స్ తక్కువ వాడి, షుగర్కి బదులుగా జాగరీ వాడినా, అంటే బెల్లం వాడినా సరే, అది కూడా ఎంత తక్కువ అయితే అంత వాడడం చాలా మంచిది. సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.